ఇక అహల్య గౌతమ్ ఇద్దరు కూడా వేరువేరుగా పడుకుంటూ ఉండగా అంతలో అక్కడికి అతిథి వచ్చి చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా, ఇద్దరు విడివిడిగా పడుకున్నారు ఎందుకు చెప్పండి మేడం అని అతిథి ప్రశ్నిస్తూ ఉంటుంది. కానీ అహల్య గౌతమ్ ఇద్దరు సమాధానం చెప్పలేక తల వంచుకుంటూ ఉంటారు. ఇక దాంతో అతిథి నా పరిస్థితి సెటిల్ అయ్యే వరకు ఈ ఇద్దరు దూరంగా ఉంటారని మనమ్మకి మాట ఇచ్చావు కదా, అందుకనా నువ్వు మాట మీద కూడా నిలబడతావా? నిలబడవేమో అనుకున్నాను, అందుకే ఇక్కడికి వచ్చా. ఎందుకంటే వాళ్ళు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి మండపంలోకి ఆఖరికి ఈవిని తెచ్చుకున్నావు కదా, నువ్వు మాట మీద ఏం నిలబడతావులే అనుకున్నా అని అతిథి అంటూ ఉంటుంది. ఇక అహల్య గౌతమ్ మాత్రం సైలెంట్ గా తన మాటలు వింటూ ఉంటారు. ఇక నెక్స్ట్ ప్రోమోలో అర్జున్ ప్రసాద్ హాల్లోకి వచ్చి గౌతమ్ గౌతమ్ అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. గౌతమ్ కిందికి వచ్చి ఏంటనా ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. కాశ్మీర్ లో ఏదో అటాక్ జరిగిందంట, వాడికి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో అని అర్జున్ ప్రసాద్ అనగానే గౌతమ్ అలాగే అహల్య ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అంతలో అర్జున్ ప్రసాద్ ఉండు నేనే ఫోన్ చేసి కనుక్కుంటాను అని తన జేబులో చేయి పెడుతూనే ఇక వెంటనే గౌతమ్ నీ ఫోన్ ఇవ్వు అని అడుగుతూ గౌతమ్ ఫోన్ తీసుకొని ఇందిరాకి ఫోన్ చేస్తూ ఉండగా ఇక అహల్య గౌతమ్ ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. అంతలో అర్జున్ ప్రసాద్ ఇందిరాకి ఫోన్ చేయగానే నాన్న అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాట వినగానే అర్జున్ ప్రసాద్ చాలా ఎమోషనల్ అవుతూ ఇంద్రా అని పిలవటంతో ఆ పేరు వినగానే గౌతమ్ అహల్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏదో అటాక్ జరిగిందంట కదా, నీకేం కాలేదు కదా అని అర్జున్ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అహల్య గౌతమ్ మాత్రం ఇద్దరు షాక్ అవుతూ అలాగే చూస్తూ ఉంటారు. మరి ఫోన్ లో మాట్లాడింది ఎవరు? గౌతమ్ అరేంజ్ చేశాడా లేకపోతే నిజంగానే ఇంద్ర బ్రతికే ఉన్నాడా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.